వ్యూయర్స్, computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మన ఎక్సెల్లో హోమ్ ట్యాబ్లో నెంబర్ అనే గ్రూప్లో ఇక్కడున్న ఆప్షన్స్ గురించి నేర్చుకుందామండి. చూడండి, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసింది ఏంటండి, C6 అంటే సింగిల్ సెల్ అనమాట. ఇవేంటండి సెల్స్, ఇదేంటి డి కాలం, ఇవేంటండి నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఇదేంటండి థర్డ్ రో, ఇది ఏంటండి నెంబర్ ఆఫ్ రోస్. అంటే ఏంటంటే మీరు సెలెక్ట్ చేసిన సెల్లో అయినా, సెల్స్లో అయినా, కాలమ్స్లో అయినా, రోస్లో అయినా సరే ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్స్ అనేది యూజ్ చేయొచ్చండి. ఎలా అంటారా, చూడండి, ఇప్పుడు నేను ఏ సెల్ సెలెక్షన్ చేసినా ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది, నెంబర్ గ్రూప్లో జనరల్ అని డిస్ప్లే అవుతుంది. అంటే ఏంటంటే షీట్లో ఉన్న నెంబర్ ఆఫ్ సెల్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏ సెల్లో అయినా సరే మీరు ఏ సెల్ సెలెక్షన్ చేసినా ఇక్కడ జనరల్లోనే డిస్ప్లే అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒక సెల్లో ఏ మ్యాటర్ అయినా, వాల్యూ అయినా టైప్ చేయొచ్చు. అది జనరల్గానే తీసుకునేది, అంటే నార్మల్గానే తీసుకునిద్దండి. అంటే మీరు సెల్లో టైప్ చేసిన మ్యాటర్ని నార్మల్గానే ట్రీట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎలా ట్రీట్ చేయాలి అంటే వాటిలో కొన్ని కండిషన్స్ పెట్టుకోవచ్చండి. ఎలా అంటారా, చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ జనరల్ దగ్గరికి వెళ్ళానండి, పక్కనే యారో మార్క్ ఉందా లేదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ జనరల్, నెంబర్, కరెన్సీ, అకౌంటెన్స్, షార్ట్ డేటు, లాంగ్ డేటు, పర్సంటేజ్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవి అప్లై చేస్తున్నాను. ఎలా అప్లై చేస్తున్నాను అంటే చూడండి, ఇప్పుడు A1 అనే సెల్ని సెలెక్షన్ చేశానండి. ఎలా ఉంది, ఇక్కడ జనరల్లోనే ఉంది. ఇప్పుడు B1 సెలెక్షన్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నాను, దీనిలోకి వెళ్ళి యారో మార్క్ని ప్రెస్ చేసి నెంబర్లో పెడుతున్నాను. ఓకేనా, నెంబర్లో పెట్టాను. ఇప్పుడు C1ని సెలెక్షన్ చేసి ఇక్కడ యారో మార్క్ ప్రెస్ చేసి పర్సంటేజ్లో పెట్టాను. ఇప్పుడు D1 అనే సెల్ని సెలెక్షన్ చేసి దీనిలోకి వెళ్ళి కరెన్సీలో పెట్టాను. అలానే E1ని సెలెక్షన్ చేసి దీనిలోకి వెళ్ళి షార్ట్ డేటు, F1ని సెలెక్షన్ చేసి దీనిలోకి వెళ్ళి లాంగ్ డేటు, ఈ విధంగా అప్లై చేశాను. ఇప్పుడు చూడండి, A1 సెలెక్షన్ చేయగానే జనరల్లోనే చూపిస్తుంది, B1 సెలెక్షన్ చేయగానే ఎందులో చూపిస్తుంది, నెంబర్లో చూపిస్తుంది. అంటే ఇక్కడ నేను అప్లై చేశానండి. అలానే C1 పర్సంటేజ్లో, D1 కరెన్సీలో చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను A1లో 5 అని టైప్ చేశా, నార్మల్గానే తీసుకుంది. అలానే B1లో 5 అని టైప్ చేశా, ఎలా తీసుకుంది, పాయింట్ తర్వాత డెసిమల్ వాల్యూస్ చూపించిందండి. అంటే ఇది ఒక నెంబర్గా ట్రీట్ చేసిందండి ఆ సెల్లో ఉన్న వాల్యూని. అంటే ఆ సెల్లో ఏదైనా వాల్యూ టైప్ చేశాను అనుకోండి, అదొక నెంబర్లా ట్రీట్ చేస్తుంది. అలానే నేను Cలో 5 అని టైప్ చేశా, ఎలా తీసుకుంది, పర్సంటేజ్గా తీసుకుంది చూడండి. అలానే D1లో 5 ఎలా తీసుకుంది, డాలర్స్లో అంటే కరెన్సీగా తీసుకుంది చూడండి. అలానే ఇక్కడ నేనేం చేస్తున్నాను, E1లో 5,8 అన్న, ఏమైందండి, ఆటోమేటిక్గా డేట్ వచ్చేసింది చూడండి. అంటే ఏంటి, షార్ట్ డేట్ అనమాట. అలానే ఇప్పుడు అదే డేట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అలానే 5-8 ఇలా ఇచ్చాను. ఇప్పుడు చూడండి, లాంగ్ డేట్గా తీసేసుకుంది. అంటే పర్టికులర్గా ఇంగ్లీష్ లెటర్స్లో, క్యారెక్టర్స్లో వచ్చేసింది. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పటిదాకా నేను ఎలా అప్లై చేశాను, ఓన్లీ సింగిల్ సెల్లోనే మెన్షన్ చేశాను. అలా మీరు ఏం చేస్తారు, G కాలం మొత్తం సెలెక్షన్ చేసి ఈ మొత్తాన్ని మీరు నెంబర్స్లో పెట్టుకోవచ్చు. అలానే నెంబర్ ఆఫ్ రోస్ని సెలెక్షన్ చేసి ఈ మొత్తాన్ని మీరు పర్సంటేజ్లో పెట్టేసుకోవచ్చు. అప్పుడు మీరేందండి 3, 4, 5, 6 ఈ రోస్లో మీరు ఏ వాల్యూ టైప్ చేసినా అది పర్సంటేజ్గానే తీసేసుకునేది. చూశారు కదా, ఈ విధంగా అనమాట. ఇలా కండిషన్స్ అంటే సింగిల్ సెల్లో అయినా, సెల్స్లో అయినా, కాలమ్స్లో అయినా, రోస్లో అయినా మనం ఈ కండిషన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి. అలానే ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇంక్రీజ్ డెసిమల్ అండి, అండ్ ఇది వచ్చి డిక్రీజ్ డెసిమల్ అనమాట. ఓకేనా, చూద్దాం వీటి వల్ల యూజ్ ఏంటి అంటే చూడండి, మనం నార్మల్గా ఒక వాల్యూకి డెసిమల్ వాల్యూస్ అనేవి ఉంటాయి, కానీ మనం మెన్షన్ చేయము. అంటే ఏంటంటే పాయింట్ తర్వాత 00 అనేవి కామన్గానే ఉంటాయి. ఇప్పుడు 45 ఇచ్చా, డైరెక్ట్గా ఉంది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఈ 45 అనే సెల్ని సెలెక్షన్ చేసి ఇంక్రీజ్ డెసిమల్స్ అన్నాం అనుకోండి, ఈ విధంగా పాయింట్ తర్వాత 00 ఎందుకు వస్తుంది, అక్కడ ఏం లేవండి. అలానే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ సెకండ్ సెల్ని సెలెక్షన్ చేసి ఇక్కడ డిక్రీజ్ డెసిమల్ అంటున్నా. అంటే ఇక్కడ మొత్తం మనకి పాయింట్ తర్వాత డెసిమల్స్ అనేవి 4 ఉన్నాయి. డిక్రీజ్ చేసాం అనుకోండి, ఈ విధంగా డిక్రీజ్ అవుతూ ఉంటాయి.
అదే ఇంక్రీజ్ చేసామనుకోండి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ నెంబర్ గ్రూప్లో ఈ ఆప్షన్స్ అనేది ఈ విధంగా యూజ్ అవుతాయండి. ఓకే వ్యూయర్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.